మీకందరికీ తెలుసు రేపు 4వ తారీఖు ఒక సైకో పాలన నుంచి విముక్తి పొందిన రోజు. హ్యాపీ ఆంధ్రప్రదేశ్ రేపుకి. ఈ వెన్నుపోటు గొడ్డలి పేటెంట్ అధిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కమ్మంద హస్తాల నుంచి రేపు బయటపడిన రోజు. అయితే రాష్ట్ర ప్రజలందరూ జూన్ 4వ తారీఖు ఉదయం 11 నుంచి చాలా సంతోషంగా ప్రశాంతతగా చాలా హ్యాపీగా ఉన్న రోజు రేపు జూన్ 4. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు ఉన్న కోటరి రాష్ట్ర వ్యాప్తంగా రేపు వెన్నుపోటు దినం అని చెప్పారు. వెన్నుపోటు దినం అనే దానికి అర్థం మీకు తెలుసునా? వెన్నుపోటు దినం అనేది రాష్ట్ర ప్రజలకు ఇస్తానన్న పెన్షన్ పెంచకుండా మోసం చేసిన దానిక, మీరు ఇస్తానన్నటువంటి హౌసింగ్ కట్టకుండా ఊరికే నామమాత్రం ఇచ్చి చీపికుండా ఇచ్చిన దానిక, లేదా మీ వైఎస్ఆర్ పార్టీ స్థాపించినటువంటి శివకుమార్ గారి పార్టీని మీరు తీసుకొని ఆయన వెన్నుపోటు పొడిచిన దానికి వెన్నుపోటు దినమా? లేదంటే మిమ్మల్ని పెంచి పోషించి ఎంపీ సీట్ ఇచ్చి త్యాగం చేసినటువంటి బాబాయిని గొడ్డల వేత్తో నరికిన దానికి వెన్నుపోటు దినమా? 5 ఏళ్ళ పాలనలో 85% చెప్పిన పనులు చేయకుండా ఉన్న దానికి వెన్నుపోటు దినం దానిక? కన్న తల్లి కన్న చెల్లిని ద్రోహం చేసి బయటికి పంపించిన దానికి వెన్నుపోటు దినం చెప్పేదానిక? లేదంటే మద్యపానం గెలిచిన వెంటనే మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి చేయకుండా ఉన్నదానికి వెన్నుపోటు దినమా? ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి చేస్తానని చేయకుండా ఉన్న దానికి వెన్నుపోటు దినమా? అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన నిధులను దారి మళ్లించి చేసిన దానికి వెన్నుపోటు దినమా? టీచర్స్ని మద్య అంగిల్లో పోయి కౌంటర్ సేల్గా పెట్టిన దానికి, అమ్మే సేల్స్ బాయ్గా పెట్టిన దానికి వెన్నుపోటు దినమా? మీరు దేనికి వైసీపీ నాయకులు రేపు వెన్నుపోటు దినంగా పెట్టాలో ఒకసారి ఆలోచించుకోండి. మీకు 11 సీట్లు ఇచ్చినా ఇంకా మీలో ముద్ది మార్పు రాలా. ఎవరైనా మీరు చూస్తుంటాం 7th స్టాండర్డ్లో మనం ఫెయిల్ అవుతాం, మళ్ళా రాస్తే మార్కులు తెచ్చుకుంటాం. ఇంట్లో అమ్మనో నాన్ననో పెద్దవారు ఎవరో లేదా టీచర్స్ చెప్తే మళ్ళీ 10th వచ్చేసరికి మార్కులు మంచిగా తెచ్చుకుంటాం. కానీ మీకు ఆ పొజిషన్లో ఎవరు చెప్పే మాటలు వినేవారు కాదు. మీరు కానీ ఈయన కోటరితో ఉండేవాళ్ళు నాయకులు కానీ ఒకటే వెన్నుపోటు దినం చెప్పేదానికి రాష్ట్ర ప్రజలందరినీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మిమ్మల్ని ఓడించినారనే ఉద్దేశంతో ఈరోజు రేపు వెన్నుపోటు దినంగా పెట్టి రాష్ట్ర ప్రజలపైన కక్ష సాధింపు చేయడానికి కూడా మీరు కోరుకుంటూ ఉన్నారు. అంటే రేపు వెన్నుపోటు దినంగా పెడుతూ అన్ని చోట్ల ధర్నాలో ఘర్ష వాతావరణం చేసి ప్రజలందరినీ ఇబ్బంది పాలు చేయాలని చేస్తున్నారు. అంటే మీరు గత 2019 నుంచి 24వ సంవత్సరం వరకు మీరు చేసిన సైకో పాలన కానీ, మీరు మీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మీలో ఉన్నటువంటి మంత్రులు కానీ చేసినటువంటి పాలన వల్ల ప్రజలు ఇబ్బంది పడిందో, ఏ విధంగా ఇబ్బంది పడిందో మీకు తెలుసు. తిరిగి వాళ్ళని అదేవిధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మీరు మళ్ళా వెన్నుపోటు దినంగా చెప్తున్నారు. ఇది మీకు న్యాయమా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయనకి మద్దతు ఇస్తున్న వైసీపీలో ఉన్నటువంటి 11 ఎమ్మెల్యేలు కానీ, మిగిలిన 164 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ ఆలోచించుకోవాలి. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం సూపర్ 6లో చెప్పిన పథకాల ప్రకారం ఇస్తున్నాడు. మొదటి సంతకమే పెన్షన్ పైన సంతకం పెట్టాడు. రెండో సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారం ల్యాండ్ టైటిల్ యాక్ట్ పైన పెట్టారు. మూడో సంతకం డిఐసి పైన పెట్టాడు.
4వ సంతకం అన్నా క్యాంటీన్ పైన పెట్టాడు. 5వ సంతకం స్కిల్ డెవలప్మెంట్ కోర్సు పైన దానికి సంబంధించిన పైన పెట్టాడు. 6వ సంతకం ప్రతి ఇంటికి మహిళకి ఏ విధంగా చెప్పారో ఎలక్షన్ ముందు గ్యాస్ 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామన్నారో వాటిపైన పెట్టాడు. మీలాగా ఎక్కడ మోసం చేయలే. మీలాగా గతంలో చెప్పిన విధంగా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమిలో మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఐటీ శాఖ మంత్రులు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు ఎక్కడ కానీ, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రధాని మోడీ గారు కానీ ఎక్కడ కానీ మేము చెప్పలా. చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఒకసారి ఆలోచించాలి. గతంలో వైసీపీలో మీరు 2019 నుంచి 24 చెప్పినప్పుడు ఇచ్చిన పథకాలేమి? ఆ రోజు చెత్త పన్ను పైన కూడా మీరు చెత్త పన్ను విధించారు. చెత్త పైన కూడా ఈరోజు దాన్ని మేము చెత్త పన్ను క్యాన్సిల్ చేసాం. మీకు అది తెలుసుకోవాలి. సుమారు రైతులకి 1674 కోట్లు ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు కూడా ధాన్యం డబ్బు రిలీజ్ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లు మూసేసిన 203 అన్నా క్యాంటీన్లు మూసేస్తే దాంట్లో 21 అన్నా క్యాంటీన్లు తెరిచాం. దీంతోపాటు 21 దేవాలయాల్లో నిత్య అన్నదానం ప్రారంభించాం మీరు క్లోజ్ చేస్తే. అదేవిధంగా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 30,000 పనులకి శ్రీకారం చుట్టాం. ఎక్కడెక్కడైతే మీ గత ప్రభుత్వంలో రోడ్లు డ్యామేజ్ అయి ఉన్నిందో ఆ రోడ్లు డ్యామేజ్ డబ్బు లేకపోయినా గుంతలు పూడ్చే కార్యక్రమం పెట్టి ప్రజలకి అసౌకర్యం లేకుండా చేశాం. ఇది కాకుండా ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా ఎక్కడైతే గోశాలలు కావాలి గోవులు పెట్టుకున్న ఉన్నారో వాళ్ళకందరికి కూడా గోశాలలు ఇవ్వటం జరిగింది. ఎన్ఆర్జీఎస్ ద్వారా ఎక్కడెక్కడైతే ప్రజలకు అందుబాటులో కావాల్సినటువంటి ఇంకుడు గుంతలు ఈ ఎండాకాలం కట్టివ్వటం జరిగింది. ఇటువంటి అన్ని పనులు కూడా మేము చేసాం. కానీ మీరు ఎక్కడైనా చేశారా? మీరు మీ కుటుంబ సభ్యులు దోచుకోవటం తప్పించి ఎక్కడైనా చేశారా? ఒకసారి ఆలోచించండి. మేము ఈరోజు మీకు ఇంకోటి సూపర్ 6 పథకాలు అమలుపరచలా అన్నారు. ఈ నెల నుంచి తల్లికి వందనం ఈ నెల రిలీజ్ అవుతూ ఉంది. అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సు ఆగస్టు 15న ఉచిత ఆర్టీసీ బస్సు ఆగస్టు 15 తారీఖు నుంచి స్టార్ట్ అవుతాం జరుగుతూ ఉంది. అన్నదాత సుఖీభవ 3 విడతలుగా ఈ నెల ఇస్తూ ఉన్నారు. అన్నదాత సుఖీభవ. అదేవిధంగా ఆల్రెడీ మేము చెప్పిన సూపర్ 6 పథకాల్లో గ్యాస్ ఇవ్వటం జరిగింది. ఆ గ్యాస్కి కూడా 3 సిలిండర్ డబ్బు ఒకేసారి వాళ్ళకి అకౌంట్ వేసేదానికి కూడా ఆలోచించి నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా 20 లక్షల జాబ్స్ సంవత్సరానికి 5 లక్షల లెక్కన ఇవ్వాలనుకున్నారు. ఆల్రెడీ ఇప్పుడు 5 లక్షల జాబ్కి సంబంధించిన వర్క్ జరుగుతుంది. ఆల్రెడీ 50,000 మందికి జాబులు ఇవ్వటం జరిగింది. కొన్ని ఇండస్ట్రియల్ పరంగా మిగిలిన 4,50,000 కూడా తొందరలో అంటే ఈ సంవత్సరం డిసెంబర్లో అవి కూడా కంప్లీట్ చేస్తున్నారు చెప్పిన మాట ప్రకారం. ఇంకొకటి ప్రతి మహిళకి 1,500 రూపాయల ఆడబిడ్డ నిధి అన్నారు. అది కూడా ఇస్తారు తొందరలో. ఇన్ని పథకాలు ఇచ్చినప్పుడు ఒక్క పథకం ఉంటుంది, ఆ పథకం కూడా ఇస్తారు. మీలాగా మోసం చేసేది చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమికి ఎక్కడలా. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఎత్తుకుంటే కూడా మీరు చూసుంటారు 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా దోచుకో అనే విధంగా జరిగిందో పాలన మీకు తెలుసు. ఇక్కడ ఇంకా దీని గురించి నేను ప్రతిసారి చెప్పాల్సిన వల్ల మీకు అందరికి తెలిసి ఇక్కడ జరిగింది. కానీ అందరికీ వైసీపీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి, ఎక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో డిప్యూటీ సీఎం గారు కానీ నారా లోకేష్ గారు కానీ నిత్యం ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉన్నాం. కానీ మేము ఎక్కడో పోయి మారుమూల ప్రాంతాల్లో కూర్చోలా, ఎక్కడో విహారయాత్రలకు వెళ్ళట. రేపు చంద్రగిరిలో 7 గంటలకు చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో యోగా డే కూడా చంద్రగిరికి సంబంధించిన ఆనాటి పాలించిన శ్రీకృష్ణదేవరాయల కోటలో పోర్టులో కూడా రేపు 7 గంటలకు యోగా డే పెట్టాం. తొందరలో ఆ కోటను మన చంద్రగిరి కోటను కూడా మన ముఖ్యమంత్రి గారు వేరే ఆర్కాలికి సంబంధించిన పెద్దలతో మాట్లాడి దాన్ని కూడా ఒక సంస్థకి ఇచ్చి దాన్ని కూడా డెవలప్మెంట్ చేసేదాన్ని వెళ్తాను. ఆల్రెడీ జరుగుతుంది. అది కూడా యుద్ధ ప్రాతిపాదన కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా రేపు హ్యాపీ ఆంధ్రప్రదేశ్ 4వ తేదీ సైకో పాలన నుంచి సైకోకు సంబంధించిన ఎమ్మెల్యే నుంచి విముక్తినైన మన చంద్రగిరి నుంచి కానీ రాష్ట్రం కానీ రేపు హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. కాబట్టి అందరికి కూడా ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.